జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఆదికాండపు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనము ఆదికాండము 35వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 35 అధ్యాయాల్లో 24 అధ్యాయాల్లో దేవుడు మనతో మాట్లాడి అనేక సత్యాలు మనకు ఆయన నేర్పించారు, బోధించారు. అనేక పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించారు. 35వ అధ్యాయాన్ని కూడా మనం ఈ సమయమందు మరి చదువుకొని మనము కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్దాం. 35వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతామండి. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ అందరితోనూ పారవేసి చాలండి వస్త్రములను మార్చుకొనడి. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా మరొక సమయం మీ పాదాల చెంతకు రావడానికి అయినా మీ పాదాల చెంతనైన ప్రభా మేము కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. 34 అధ్యాయాలు ప్రభా ఆదికాండంలో నుంచి మేము ధ్యానం చేసుకోవడానికి నైనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. 35వ అధ్యాయంలో ప్రభు మేము ప్రవేశించాం తండ్రి. ఇందులో ఉన్నటువంటి పాఠాలు, గుణపాఠాలు మా జీవితాలకు అన్వయింప చేసుకునేలాగున మీరే మాతో మాట్లాడండి. కూడి వచ్చిన నీ బిడ్డలను ప్రభువా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించి ఆత్మను దయచేయండి. నీ దాసుని నిలబడి నీ దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖంతంలోంచి మీరే మాట్లాడండి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ప్రభా మీ స్వాధీనంలో నీ దాసుని ఉంచుకుని ప్రభా అయినా మీ ఆత్మచేత సంధించి ఈ సమయం అంతా నీ బిడ్డలను అందరితో మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, యాకోబు లాబాను దగ్గర నుంచి వెనుతిరిగాడు. వెనుతిరిగిన తర్వాత దేవుడు చెప్పినట్టుగానే బయలుదేరి మరలా యాకోబు తన ఉన్న ఊరికి, సొంత ఊరికి, తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరి తిరిగి వచ్చిన సందర్భాన్ని 33వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యాకోబు లాబాను దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు చెప్పకుండా వచ్చేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని లాబాను యాకోబుని తరవడం, యాకోబుని తరుముకుంటూ రావడం, యాకోబును కలుసుకున్న తర్వాత యాకోబును కలుసుకోక ముందే దేవుడు లాబానుతో మాట్లాడి లాబానును హెచ్చరించినటువంటి సందర్భాలను 34వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. తర్వాత యాకోబు బయలుదేరి వచ్చి తన అన్న తనని చంపుతాడని చెప్పి తెలిసి ఎబ్బోగరేవు దగ్గర భయపడుతూ ప్రాణభయముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబును దీవించి ఆశీర్వదించి, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి యాకోబు యొక్క పేరును మార్చి యాకోబును ఆశీర్వదించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు యాకోబు తన అన్నగారిని కలుసుకోవడం, అన్నగారు యాకోబు వారిద్దరు కూడా కౌగలించుకుని ఆప్యాయతతో, ప్రేమతో వారు ముద్దులు పెట్టుకోవడం, తర్వాత యాకోబు భార్యలను, కుమారులను ఏసావు చూడడం, వారిని కూడా పరామర్శించడం, ఇవన్నీ కూడా 34వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ సందర్భంలో 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మరలా యాకోబుకు ప్రత్యక్షమైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు మరలా యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో చెబుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము అన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలి యాకోబు? బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అంటే ఎక్కడైతే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఒక పెద్ద నుంచెనను, ఆకాశముకు ఒక కొన, భూమికి ఒక కొన ఉన్నటువంటి పెద్ద నుంచెనను దర్శనం ఇచ్చాడో, పరలోకపు దర్శనాన్ని ఇచ్చాడో, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఎక్కడైతే యాకోబు చూశాడో
ఆ స్థలానికి బేతేలని యాకోబు పేరు పెట్టాడు కదా. ఏమన్నాడు? ఇదిగో ప్రభువా, ఈ స్థలం నుంచి నేను బయలుదేరి వెళ్తున్నాను, మరలా నేను తిరిగి ఆశీర్వదింపబడి దీవింపబడి నేను క్షేమముగా మరలా తిరిగి వస్తే ఈ రాయే నీ మందిరము అవుతుందని చెప్పి అక్కడ ఒక రాయిని నిలబెట్టి రాయి మీద తైలము పోసి నూనె పోసి అభిషేకించి యాకోబు అక్కడి నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడు? లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గర ఆశీర్వదింప మళ్ళీ తిరిగి వచ్చేసరికి యాకోబు ఎక్కడ నిలవాలి? బేతేలులో రావాలి, బేతేలులో గుడారం వేసుకోవాలి. షెకెములో కాదు యాకోబు ఉండవలసింది, యాకోబు షెకెములో కాదు ఉండవలసింది. యాకోబు ఎక్కడికి వచ్చి నివసించాలంటే బేతేలు దగ్గరకు వచ్చి యాకోబు ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసండి, నువ్వెక్కడైతే ప్రారంభించావో, ఎక్కడైతే నువ్వు మొదలు పెట్టావో, ఎక్కడైతే మొదలుపెట్టి ప్రారంభించిన ముందుకు వెళ్ళావో, ఒకవేళ నువ్వు ఎక్కడికైనా పనుండి వెళ్ళినా ఏదైనా అవసరం నుండి వెళ్ళినా కానీ మరలా నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో మందిరంలో, ఆ మందిరంలోకి మరలా తిరిగి వచ్చి నీవు దేవునిని ఆరాధించాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడిని నీవు కొలవడానికి, ఆరాధించడానికి నీకు ఒక స్థలం ఉంది, నీకు ఒక సన్నిధానం ఉంది. దానిని ఎప్పుడు కూడా నీవు మర్చిపోకూడదు. మర్చిపోతే నీ జీవితంలో శ్రమలు శోధనలు ఎదురవుతాయి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు డైరెక్ట్ గా బేతేలుకు వస్తే దేనా జీవితంలో అపశృతులు కలగకపో ఉండొచ్చు, దేనా జీవితంలో అపశృతి కలగకుండా ఉండేది. ఎందుకంటే షెకెముకు వచ్చి ఆగిపోయాడు యాకోబు. షెకెముకు కాదు రావాల్సింది, బేతేలు దగ్గరికి వచ్చి తన గుడారాలను యాకోబు వేసుకోవాలి. అందుకే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఏయ్ నువ్వు పడిపోయావు, నువ్వు తప్పిపోయావు, ఎక్కడ నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించాను, అక్కడికి మరలా తిరిగి రా అని దేవుడు మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం ప్రార్థన జీవితంలో పడిపోయావేమో, విశ్వాస జీవితంలో పడిపోయావేమో, ఒకవేళ లోకంలో మనం కలిసిపోయావేమో, దేవుడు మరలా అంటున్నాడు, నువ్వు తిరిగి మరలా రావాలి, బేతేలుకి రావాలంటే ఎక్కడైతే నువ్వు పడిపోయావో, పడిపోకముందు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి మరలా నువ్వు తిరిగి రావాలని దేవుడు ఇక్కడ యాకోబుకు తెలియజేస్తున్నాడు. యాకోబుతో చెప్పు దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏసావు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టాలి. నువ్వు ఇక్కడ కాదు, షెకెము దగ్గర బలిపీఠం కట్టాడు యాకోబు. అక్కడ కట్టక్కల నువ్వు బలిపీఠం ఎక్కడ కట్టాలి? నువ్వు పారిపోయేటప్పుడు ఎక్కడైతే నూనె పోసి తైలము పోసి అభిషేకించావో బేతేలులో, ఆ బేతేలు దగ్గర నువ్వు బలిపీఠం కట్టాలని దేవుడు మరలా యాకోబును హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ వచనం చూసినట్లయితే వెంటనే ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, చెప్పిన వెంటనే యాకోబు తన కుటుంబీకులకు సమాచారం అందిస్తున్నాడు. ఏం సమాచారం అందిస్తున్నాడు? యాకోబు తన ఇంటి వారితో, తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు చుచుపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొని మనం లేచి బేతేలునకు వెళ్ళిద్దాము. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో, సెలవిచ్చిన మాట ప్రకారము యాకోబు, నైనా ఏసావు త్వరగా రమ్మన్నప్పుడు ఏమన్నాడు యాకోబు? నైనా నా దగ్గర ఉన్న మందలు చిన్నవి, పసిపిల్లలు ఉన్నారు, త్వరగా నడిపితే పాలిచ్చే ఉన్నాయి, త్వరగా నడిపితే ఇవన్నీ కూడా చనిపోతాయి అని ఏసావుతో చెప్పాడు యాకోబు. కానీ దేవుడితో చెప్పడానికి అవకాశం లేదు. నడిపించేవాడు దేవుడు. వెంటనే యాకోబు నిర్ణయం తీసుకున్నాడు, అవును నేను బేతేలు దగ్గరికి వెళ్ళాలి, బేతేలు దగ్గర దేవుడు నన్ను ఆస్వాదించాడు, బేతేలు దగ్గర నన్ను దీవించాడు దేవుడు, అందుకే నేను లాబాను దగ్గరికి వెళ్ళి గొప్ప ఆశతో, భార్యలతో, పిల్లలతో నేను మరలా తిరిగి ఇక్కడ దాకా వచ్చాను, దేవుని మాట నేను వినాలి అనుకున్నాడు యాకోబు. ఎవరి మాట అండి? మనుషుల మాట. ఈ రోజున మనం వింటే పాడైపోతాము, ఈ లోకంలో పడిపోతాము, శాపాలకు గురవుతాము, సమస్యలలో పడిపోతూ ఉంటామండి. ప్రియమైన మనుషుల మాట కాదు వినవలసింది. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు వాక్కు చేత నీతో మాట్లాడతాడు, వాక్యం చేత నీతో మాట్లాడతాడు. దేవుని, మా ప్రభువా నువ్వు నాతో మాట్లాడని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడుతాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యానికి స్తోత్రం. కనుక యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు త్వరగా స్పందించాడు, లేట్ చేయలేదు, చాలా త్వరగా స్పందించి ఒక విషయాన్ని తన కుటుంబీకులు చెప్తున్నాడు. వారి దగ్గర ఏముందండి? వారు
లాబాను దగ్గర నుంచి వచ్చేటప్పుడు రాహేలు ఏం చేసిందండి, తన తండ్రి దగ్గర నుండి గృహ దేవతలను దొంగిలించి తీసుకుని వచ్చి తన వద్దనే పెట్టుకుంది. ఆ విషయం యాకోబుకు తెలియకపోయినా గాని దేవునికి తెలుసు కదా. యాకోబు అప్పుడు చెప్తున్నాడు, వారి కుటుంబీకులు చెప్తున్నాడు, ఇప్పటి వరకు మనం ఒక రకంగా జీవించాము, ఇప్పటి వరకు మనం లోకములను జీవించాము, ఇప్పటి వరకు కూడా మన సొంత అభిప్రాయాలతో మనం జీవించాము. ఇక నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానపు దేశమైనటువంటి బేతేలు దగ్గరికి మనము వెళుతున్నాము గనక మనం ఎలా ఉండాలన్నాడండి. చూడండి, మీ వద్దనటువంటి మనకు బేతేలుకు వెళ్ళుదాము, నా శ్రమదేవుడు నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవునికి ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళి మార్గం నాకు తోడై ఉండిన దేవుని బలిపెట్టి అక్కడ కట్టేద్దామని చెప్పాను. వారు 4వ వచనం చూడండి, మన దగ్గర ఉన్నటువంటి అన్య దేవతను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకోండి. ముందు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను పారవేయాలి. రెండవది, మీ వస్త్రములు ఉతుకుకోవాలి, మీ వస్త్రములు శుభ్రము చేసుకోవాలి. అప్పుడు మనము బేతేలుకి ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్దామని యాకోబు చెప్తున్నాడు. ప్రియజన బిడ్డలారా, అంటే దేవుని మందిరానికి, దేవుని సన్నిధానికి వచ్చేటప్పుడు మనము శుచిగా శుభ్రముగానే రావాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. ఈ రోజున నీవు నేను పరిశుద్ధతగా లేకపోతే దేవుడు ఎలాగ మాట్లాడతాడు, దేవుడు నిన్ను ఎలాగ రక్షిస్తాడు, దేవుడు నిన్ను ఎలాగ కోపదలు దయచేస్తాడు? ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధముగా ఉండాలి. మాటలో గాని, చూపులో గాని, నడకలో గాని, ప్రవర్తనలో గాని, మనం చేసే క్రియలలో గాని మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు ఆయన కృప మనకు చూపిస్తాడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండి ఆయన సన్నిధానం ప్రవేశించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మీ వస్త్రములు మార్చుకొనండి, మనం లేచి బేతేలుకు వెళుదాము, నా శ్రమదేవుడు నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గం నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేద్దామని యాకోబు తన భార్యలకు, పిల్లలకు, తన దగ్గర ఉన్న పనివారందరికీ కూడా యాకోబు చెప్పినప్పుడు 4వ వచనం చూడండి, వారు తమ యొద్దనున్న అన్య దేవతలంటిని తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాను. ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఏం చెప్పాడు? మీ వద్దనున్నటువంటి అన్య దేవతలను పారవేయమని చెప్పాడు, అంతే కదండి. కానీ వీళ్ళు ఏం చేశారు? చెవులుకున్నటువంటి పోగులు కూడా తీసి, చెవులుకున్నటువంటి ఆభరణాలు కూడా తీసి ఎవరికి ఇచ్చారండి? యాకోబుకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. యాకోబు చెప్పిన మాట ఏంటి? మీ దగ్గరున్న అన్య దేవతలను పారవేయండి. అంటే అన్య దేవతలతో పాటు వారు చెవులున్నటువంటి ఆభరణాలు కూడా తీసి ఇచ్చారంటే అర్థం ఏంటి? చెవులుకున్న ఆభరణాలు కూడా ఎటువంటి అంటే అవి అన్య దేవతలతో సమానమే. ఈ అన్య దేవతల గురించి, చెవులకు ఉన్నటువంటి వస్తువుల గురించి, ఆభరణాల గురించి పరిశుద్ధ గ్రంథం చాలా విశేషాలు చెప్పింది. అది మనం జ్ఞాపకం చేసుకుంటే వాటి జోలికి మనం వెళ్ళాం. చాలా మంది ఈ రోజున దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ అంజులుగానే చాలా మంది జీవిస్తున్నారు. వారి ప్రవర్తన, వారి మాట, వారి యొక్క పరివాడికి నడవడిక అంతా కూడా క్రైస్తవులమేమో బైబిల్ పట్టుకున్నామంటున్నారు, కానీ లోకంలోనే కలిసి చాలా మంది తిరుగుతున్నారు. దేవునికి ఇష్టమైన రీతిలో వారు జీవించడం లేదు. వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ దేవునితో మేము ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, కనుక ఇక్కడ వీరు చేసిన పని జ్ఞాపకం చేసుకోండి. అన్య దేవతలను పారవేయమంటే అన్ని దేవతలతో పాటు వారు తీసుకొచ్చిన గృహ దేవతలతో పాటు సేవకులు గాని, పనివారు గాని, భార్యలు గాని, కుమారులు గాని వీళ్ళందరూ కూడా ఏం చేశారండి? వారి దగ్గర అన్ని దేవతలను కూడా తీసి భార్యలందరూ, ఆడవాళ్ళ స్త్రీలందరూ ఏం చేశారంటే చెవులు ఉన్నటువంటి పోగులు కూడా తీసి యాకోబుకు సమర్పించారట. అంటే అవి కూడా దేవతలతో సమానమే. వాటిని కూడా మనం అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటాం కనుక దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా దేనిని అభిమానించినా, దేవుని కంటే ఎక్కువగా దేనిని నువ్వు కనపరిచినా అది నీకు దేవతతో సమానమని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని కంటే ఎక్కువ పిల్లలను ప్రేమించిన, కుటుంబాన్ని ప్రేమించిన, ఎవరినైనా ప్రేమించిన, వస్తువులను ప్రేమించిన, ఇంటిని ప్రేమించిన అది దేవతతో నీకు సమానమే. దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం.
అందుకే దేవుడికి ఇష్టంగా ఏంటో తెలిసింది, మొట్టమొదటిగా నీవు దేవునికి ప్రిపరేషన్ ఇవ్వాలి, దేవునికి స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వారందరూ కూడా చెవుల్లో ఉన్న పోగులు తీశారు, గృహదేవతలు తీశారు. యాకోబు షెకెము దగ్గర ఉన్నటువంటి మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టినట్టుగా మనం దాచిపెట్టి వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాకోబు కుమారులను తరమలేదు అంటే అర్థమేంటి? అంతకు ముందు యాకోబు కుమారులు ఏం చేశారు? 34వ అధ్యాయంలో వారిని సున్నతి చేసుకోమని చెప్పి వారి సున్నతి చేసుకుని 3వ దినాన వారు బాధపడుతుంటే యాకోబు కుమారులు వెళ్ళి ఆ షెకెములో ఉన్న వారందరినీ కూడా, ఆమోరు కుమారులను, ఆమోరుకు సంబంధించిన సైన్యాన్ని అంతటిని కూడా, మగవారిని అందరూ కూడా చంపేసి వీళ్ళు వచ్చారు కదా. ఆ విషయం ఎవరికి తెలిసింది? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా తెలిసింది. తెలిసి వారు వీరిని చంపాలన్నా, వీరి మీద పడి దుమ్మిగా చేసి వీరిని బాధ పెట్టాలన్నా వారు ఆలోచన చేసుకున్నా కానీ వారికి ఒక భయం ఉండిపోయిందంట. ఏ భయం అది? ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే వారు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాకోబు కుమారులకు యాకోబుకు సంబంధించిన సంపద చుట్టూ దేవుడు కాపుదల దయచేసి ఆ చుట్టూ ఉన్న పట్టణముల వారికి భయాన్ని కలిగించాడు. యాకోబు దేవుని నమ్ముకున్నవాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక యాకోబు జోలికి కానీ, యాకోబు సైన్యము జోలికి కానీ, యాకోబు కుమారుల జోలికి మనం వెళ్ళకూడదురా. ఆయన భయంకరుడైన దేవుడు, అగ్ని వంటి వాడైనా తన బిడ్డలను ఏదైనా చేస్తే ఆయన ఊరుకోడు అనేటువంటి భయము దేవుడు వారిలో కలిగించాడు. కనుక యాకోబు ఆ పట్టణాలు దాటి వెళుతున్నప్పుడు యాకోబు మీద ఎవరు కూడా యాకోబును పట్టుకోవడానికి కానీ, యాకోబు మీద వారు పగ తీర్చుకోవడానికి కానీ వారు ఇష్టపడలేదు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. 6వ వచనం చూడండి. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజునకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అను పేరు పెట్టిరి. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడిన దానికి అల్లోను బాతు అను పేరు పెట్టబడను. యాకోబు బయలుదేరాడు, బేతేలు దగ్గరికి వెళ్ళాడు. బేతేలు దగ్గర అక్కడ ఒక చోట చేరాడు. బేతేలు దగ్గర ఒక బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టి దేవుని ఆరాధించి దేవుని గణపరిచి, ప్రభువా ఇక్కడ నుంచి నేను బయలుదేరి ఒంటరిగా వెళ్ళాను, చేతికర్రతో యోర్దాను దాటాను, మరలా గొప్ప సంపదతో తిరిగి వచ్చానని బలిపీఠం కట్టి దేవుని అక్కడ ఆరాధించడం, స్తుతించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపి నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు. నీకు వచ్చే శ్రమలను బట్టి, నీకు వచ్చే ఇరుకులను బట్టి, నీకు వచ్చే ఇబ్బందులను బట్టి అన్నిటినీ తీర్చగలిగిన వాడు కూడా దేవుడు అనే సత్యాన్ని నీవు గమనించినట్లయితే, ఎరిగినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 9వ వచనం చూడండి. యాకోబు పద్మనారాము నుండి వచ్చుచుండగా దేవుడు అతనికి తిరిగి ప్రత్యక్షమే అతను ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలును పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసము నుండి పుట్టెదరు. నేను అబ్రాహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. ప్రియమైనవారా, దేవుడు మరలా ఆశీర్వదిస్తున్నాడు యాకోబును, దేవుడు మరలా దీవిస్తున్నాడు యాకోబును. ఎందుకంటే గృహదేవతలను తీసుకుని వచ్చి వారు తప్పు చేశారు. గృహదేవతలను తీసుకొచ్చి రాహేలు తప్పు చేసింది. అందుకోసం యాకోబును మరలా దేవుడు దీవిస్తున్నాడు, మరలా పరిశుద్ధపరిచి, మరలా క్షమించి యాకోబును దీవిస్తున్న సర్వశక్తి గల దేవుడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఫలించి అభివృద్ధి పొందితే దేవునికి చాలా సంతోషం.
ఫలించి అభివృద్ధి పొంది వారు ఆనందంగా ఉంటే దేవునికి ఎంతో సంతోషం. ఈ రోజున మన పిల్లలు సంతోషంగా ఉంటే మనకు ఆనందం కదా, మన పిల్లలు అభివృద్ధి పొందుతుంటే మనకు ఆనందం కదా. వారు బాధతో ఉంటే మనం బాధతో ఉంటాం, వారి వేదనతో ఉంటే మనం వేదనతో ఉంటాం, వారు సంతోషంగా ఉంటే మనకి సంతోషం. దేవుడు మన ఎడల సంతోషించేవాడే కానీ బాధపడుతుంటే చూసి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు. ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవునికి ఉన్న మహిమ, దేవునికి ఉన్న ప్రభావం ఏంటంటే మనం ఆనందంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. అందుకు దేవుడు ఏదైనా చేస్తాడు. అది కూడా నువ్వు అడిగితే చేస్తాడు, నువ్వు మోకరించి ప్రార్థిస్తే చేస్తాడు, నువ్వు మోకరించి హృదయపూర్వకంగా అడిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించే దేవుడిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. రాజులు నీ గర్భవాసమున వస్తారు, రాజులు కూడా నీలో నుంచే పుడతారు. అప్పటి వరకు రాజులు అనేటువంటి వారు లేరు. ప్రియమైన బిడ్డలారా, రాజులు కూడా నీ గర్భవాసం నుండి పుడతారు. నేను అబ్రాహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇస్తాను. అబ్రాహాముకి ఏదైతే దేశాన్ని ఇస్తానని చెప్పాను, అబ్రాహాము అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అన్నాడు. అబ్రాహాముతో కూడా చెప్పాడు, అబ్రాహాము నువ్వు అడుగు పెట్టు, ఎక్కడైతే అడుగు పెడతావు అడుగు పెట్టు, ఆ అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీకు నేను ఇస్తానన్నాడు. చూడండి, మీరు ఎక్కడైనా ఏదైనా అవసరం వచ్చి ఏదైనా కోరుకుని అడుగు పెట్టి అక్కడ ప్రార్థన చేసి, అబ్రాహాముకు తోడుకున్న దేవా, ఇస్సాకుకు తోడుకున్న దేవా, యాకోబుకు తోడుకున్న దేవా, నాకు తోడుకున్న ఈ అవసరత నాకు తీర్చు అంటే దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాగ్దానాన్ని బట్టి నేను దీవిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు 13వ వచనం, దేవుడు అతనితో మాట్లాడిన స్థలమునకు పరమునకు వెళ్ళెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుంచే దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాం. ఆయనతో మాట్లాడుతున్న చోటు యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభంను కట్టించి దాని మీద ప్రాణార్పణం చేసి నూనెను దాని మీద పోసిన. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టిన. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాస పడెను. చూడండి, ఇక్కడ రాహేలు జీవితంలో ఒక తప్పు చేసింది, ఒక పొరపాటు చేసింది. ఏం చేసింది? తండ్రి దగ్గర ఉంటున్న గృహదేవతను దొంగిలించి తీసుకుని వచ్చి ఒంటెల సామాగ్రిలో పెట్టి ఒక మాట అంది. ఏమని తెలుసని? మేము తేలేదు అని చెప్పింది. మరి లాబాను వచ్చి యాకోబుతో వాగ్వాదం చేస్తున్నప్పుడు లాబానుతో యాకోబు ఒక మాట అంటాడు, నీ గృహ దేవతలను ఎవరైతే తీసుకుని వస్తారో వారికి ప్రాణాన్ని ఉంటుంది, వారు ఈ లోకంలో బ్రతకకూడదు, వారు చనిపోతారని యాకోబు దేవుని దగ్గర ప్రమాణం చేశాడు. యాకోబు ఎక్కడ లాబానుతో ప్రమాణం చేశాడు, నీ గృహ దేవతలను దొంగిలించిన వారు చనిపోతారని చెప్పాడు యాకోబు. ఆ చనిపోతారనేటువంటి శాపం ఎప్పుడు తగిలిందో తెలిసింది. ఇక్కడ రాహేలు గర్భవతి అయి ఆమె ప్రసవ దినములు ప్రయాసపడుతున్నప్పుడు, ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకు, ఇది నీకు కుమారుడు చెప్పిన ఆమె మృతి పొందింది. ఎందుకు తెలిసింది? బిడ్డన కన్ను సంతోషంగా ఉన్న, కానీ గృహదేవతలు తీసుకొచ్చినప్పుడు యాకోబు పలికినటువంటి మాట, ఎవరైతే నీ గృహదేవతలు దొంగిలించి ఇక్కడ తీసుకుని వచ్చారో వారు బ్రతకకూడదన్నాడు, వారు మరణిస్తారన్నాడు యాకోబు. అందుకే రాహేలు చనిపోయింది, కానీ లేయా బ్రతికింది. చాలా కాలం లేయా బ్రతికింది. చనిపోక ముందు రాహేలు ఒక బిడ్డను కంది. ఆ బిడ్డ పేరు ఏమైనది రాయబడింది చూడండి. మృతి పొందేను ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బేనోని అని అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టిను. ఆఖరి కుమారుడు బెన్యామీను. మొదటి కుమారుడు యోసేపు. రాహేలుకి దాసికి పుట్టిన పిల్లలు ఉన్నారు, రాహేలుకి పుట్టిన పిల్లలు అలాగే ఇద్దరే. దాసీలకు పుట్టిన పిల్లలు వేరు. లేయకు పుట్టిన పిల్లలు ఉన్నారు 6. లేయా దాసికి పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం అంతా కలిగి వేరు 12 మంది సంతానం యాకోబుకు కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు యాకోబు అట్లు రాహేలు మృతి పొందెను. బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడిన యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభమును కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. 21వ వచనం, ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారములు వేసెను. ఇశ్రాయేలు దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్నులతో బెలహతో సైనించ సంగతి ఇశ్రాయేలునకు వినబడను. 23వ వచనం చూడండి, యాకోబు కుమారులు 12 కుమారులు. ఎంతమంది అండి యాకోబుకు వచ్చిన పిల్లలు? 12 మంది. ఆ 12 మంది యొక్క పేర్లు ఇక్కడ రాయబడదు చూడండి ఒకసారి. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రెండవ కుమారుడు సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలోను, వీరు లేయాకు పుట్టిన కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. ఇందాక చెప్పిన రీతిగానే రాహేలు కుమారులు యోసేపు అలాగే బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నప్తాలి, లేయా
దాను నప్తాలి. లేయా కుమారులు దాసి అయిన జిల్పా కుమారులు గాదు అషేరు. వీరు 14 యాకోబుకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. యాకోబు ఇస్సాకు హెబ్రోన్లోనే జీవించాడు. ఆఖరి దశలోకి వచ్చేసాడు, వృద్ధాప్యంలోకి వచ్చాడు. అప్పుడు చూడండి వచ్చాను, అదే హెబ్రోను. 28వ వచ్చిన చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొందిన తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు యాకోబు అతనిని పాతి పెట్టిరి అని 35 అధ్యాయం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి మృతి పొందిన తర్వాత తండ్రిని తీసుకుని వచ్చి వారు పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమాధి కార్యక్రమాన్ని ఏసావు కూడా వచ్చి, ఏసావు యాకోబులు ఇద్దరు కలిసి తన తండ్రిని మరి అక్కడ పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఇది 35వ అధ్యాయం. నిజమే, దేవుడు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మరలా తిరిగి క్షేమముగా వస్తామని సత్యాన్ని బేతేలు నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి యాకోబు మరలా బేతేలు దగ్గరకు వచ్చి దేవునికి అక్కడ మందిరం కట్టి బలిపీఠమును కట్టి దేవుని ఆరాధించి స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు యాకోబు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి సంతానాన్ని ఇచ్చాడు. బేతేలు నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. మరలా బేతేలకు వచ్చేసరికి గొప్ప సంపదతోనూ 12 మంది పురుష కుమారులతోనూ దీనాతోనూ అలాగే భార్యలతోనూ దాసులతోనూ పనివారితోనూ గొప్ప ఆస్తుపాస్తులతో తిరిగి వచ్చాడు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం ఉంటే మనము కూడా ఈ రోజున దీవించబడతాము. యాకోబు దేవునితో నడిచాడు, దేవునితో ఉన్నాడు. మనము కూడా దేవునితో ఉండి దేవునితో నడిస్తే దేవుడు తన కృపను అనుగ్రహాన్ని మనకు కూడా దయచేస్తాడన్న పాఠాన్ని ఈ 35వ అధ్యాయం మనకు తెలియజేస్తున్నాం. అట్టి రీతిగా మనం దేవునితో నడుస్తూ దేవునికి ఆశీస్సులు ఆశీర్వాదం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమె తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇగురైన ప్రభువా, యాకోబు జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, యాకోబుని వెన్నంటూ ఉండి నడిపించిన దేవుడు, శత్రువులు ఎడల ప్రభునైనా పగ తీర్చుకోకుండా నీవే పగ తీర్చుకుని ప్రభా యాకోబుకు నన్ను క్షేమమునిచ్చినటువంటి దేవుడు, లాభాను చంపుదామని నైనా తన పనివారు తీసుకుని వచ్చినప్పటికి కూడా ఈ లాభాను ప్రభు మీరు గద్దించిన గొప్ప దేవుడు. ఏసావు కూడా 400 మందితో యాకోబుని చంపాలని, యాకోబుని ప్రాణము తీయాలని వచ్చినా గాని తన అన్నగారినటువంటి ఏసావు చేతుల నుంచి యాకోబుని తప్పించిన దేవుడు. ఇదిగో నేను ప్రభా బేతేలు నుంచి బేతేలు నుంచి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మరలా బేతేలు దగ్గరికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో, సంపదతో, భార్యలతో, పిల్లలతో తిరిగి వచ్చాడు. తండ్రి నీ కృప గొప్పదని ఈ అధ్యాయం మాకు తెలియజేస్తుంది. నీతో ఉంటే, నీతో నడిస్తే నీ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు వాడి సత్యాన్ని ప్రభునైనా ఈ సమయం ముందు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ పాట మా జీవితాల్లో మేము భద్రపరచుకోవడానికి యాకోబుని దీవించిన దేవా నన్ను కూడా దీవించు, యాకోబుని కాపాడిన దేవా నన్ను కూడా కాపాడు, యాకోబుని నడిపించిన దేవా మమ్మల్ని కూడా నడిపించని మేము ప్రార్థన చేసుకోవడానికి నైనా చక్కని ప్రభునైనా వర్తమానం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు జీవితంలో జరిగిన మేలులు, ఆశీర్వాదాలు, శ్రమల్లో నువ్వు ఎలాగ తోడుకున్నావు, ఇబ్బందులు ఎలాగ తోడుకున్నావు, లాభాన్ని 10 సార్లు జీతం మార్చినా గానీ యాకోబుని ఎలాగ మీరు ఆశీర్వదించారు, ఈ విషయాలన్నీ కూడా ప్రభు నీ బిడ్డలు గ్రహించి అర్థం చేసుకుని దేవుడు పడిపోయిన కానీ లేవనెత్తగలిగిన వాడు, శ్రమల్లో కూడా విడిపించగలిగిన వాడు, ఆపదల్లో కూడా విడిపించగలిగిన వాడు, శత్రువు చేతిలో పడకుండా చిక్కకుండా కంచె వేసి కాపుదలు కలిగించేవాడు నా దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పి మేము ప్రార్థించుకోవడానికి ఇచ్చిన చక్కని ప్రభునైనా నేను పాఠాన్ని ప్రభు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పాఠము ప్రభు ఎవరైతే విన్నారో, ఎవరైతే వింటున్నారో ప్రభునైనా వారందరి జీవితంలో యాకోబుని దీవించినట్టుగా వారిని కూడా దీవించండి, యాకోబుని కాపాడినట్టుగా వారిని కాపాడండి, యాకోబుకు తోడుగా ఉన్నట్టుగా ఆ బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని ఎంతవరకునైనా కొడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో ఉన్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.